సార్ అజారుద్దీన్ సంబంధించిన దానిపైన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కంప్లైంట్ చేశాయి. కంప్లైంట్ ఏమేది కంప్లైంట్ చేస్తారు? మైనార్టీ రాకూడదు, వాళ్ళంతా విషం కక్కుతా ఉన్నారు. ముస్లింలు మన సొసైటీలో భాగము. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇది ఆనవాయితీగా ఉంది. ముస్లింలు ఒక మంత్రిగా పెట్టుకోవడం, గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నట్టు సందర్భం. దానిలో భాగంగానే జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన అజరుద్దీన్ గారిని క్యాబినెట్ తీసుకుంటారు. దేశద్రోహి అంటున్నారు కిషన్ రెడ్డి అజారుద్దీన్. కిషన్ రెడ్డి గారు మంత్రివర్గ స్థాయి దేశద్రోహి. ఏ రకంగా దేశద్రోహి అవుతాడు? సుదీర్ఘకాలం క్రికెట్ జట్టుకు అధ్యక్షుడిగా ఉన్నాడు, కెప్టెన్గా ఉన్నాడు. ఆయన హయాంలో ఎన్నో విజయాలు సాధించినాము. ఆయన మీద ఏమైనా కేసులు ఇప్పుడు ప్రూవ్ కాలేదు. ఉద్దేశపూర్వం చేసినట్టు కేసులు అవి. దేశద్రోహాన్ని మాట ఏ విధంగా అంటాడు కిషన్ రెడ్డి గారు? సో ఇది కిషన్ రెడ్డి ఆయన స్పోర్ట్స్ మెన్ గా పనిచేసినటువంటి హిస్టరీ ఉంది. ఎట్లా దేశద్రోహి అంటారనేటువంటి స్టేట్మెంట్ పీసీసీ చీఫ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మైనారిటీ క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మైనారిటీ క్యాబినెట్లో ఉన్నారు. సో ఇప్పుడు క్యాబినెట్లో మైనారిటీ ఉంటే తప్పేంటి? దీన్ని ఎందుకు విమర్శ చేస్తున్నారు? అటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనేటువంటి విమర్శ పీసీసీ చీఫ్ చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండిస్తూ ఉన్నారు. అజారుద్దీన్ మంత్రి అవుతారు, వారందరికీ సమాధానం చెప్తారు. లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి, అభ్యర్థినే కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ విజయం కోసం గతంలో ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆయన మంత్రి కావడం పక్కా ఎవరు అడ్డుకోలేనటువంటి స్టేట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తా ఉన్నారు పీసీ చీఫ్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.